రేవంత్ రెడ్డి నువ్వు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టినావు, ప్రతి ఊరు దేవుడి మీద ఒట్టు పెట్టినావు. మా మెదక్ జిల్లాలో పాపన్నపేట అమ్మవారి మీద ఒట్టు పెట్టినావు, మెదక్ చర్చి మీద ఒట్టు పెట్టినావు, వేములవాడ రాజన్న మీద ఒట్టు పెట్టినావు, యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి మీద ఒట్టు పెట్టినావు. ఒట్టు పెట్టి దేవుడి మీద ఒట్టు పెట్టి మాట తప్పితే పాపం తగులుతుంది. ఇవాళ చాలా మంది రైతులకు రుణమాఫీ కాలేదు. ఇప్పటికైనా రుణమాఫీ డబ్బులు మొత్తం విడుదల చేయాలని చెప్పి నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నా. ఇప్పుడు నా చిన్నకోడూరు మండలం, నా నియోజకవర్గం చిన్నకోడూరు మండలంలో ఇప్పటిదాకా రుణమాఫీ అయిన రైతులు ఎంత అంటే 5,300 మందికి రుణమాఫీ అయింది. కానోళ్ళు ఎందరు అంటే 7,352 మందికి గాలే. అంటే ఒక్క వంతు రుణమాఫీ అయింది, 200 మందికి రుణమాఫీ గాలే. చేసింది ఒక వంతు, ఎగ్గొట్టింది 2 వంతులు. దానికి రుణమాఫీ అయిపోయిందని అసెంబ్లీలో ముఖ్యమంత్రి చెప్పుడు, కాంగ్రెస్ వాళ్ళు బల్లలు కొట్టుడు. మరి రాండ్రి ఊళ్ళకి దమ్ముంటే గన్మెన్లు లేకుండా పోలీసు వాళ్ళు లేకుండా ఏ ఊరికి పోదామో చెప్పుర్రి, ఏడ రుణమాఫీ అయిందో చెప్పుర్రి. మాటలు కోటలు దాటుతున్నాయి. ఇప్పుడు నేను లెక్కలతో చెప్తున్నా, నా సిద్దిపేటలో నా నియోజకవర్గంలో చిన్నకోడూరు మండలంలో అయింది 5,300 మందికి, కాంది 7,352 మందికి. దీని మీద నేను సవాల్ చేస్తున్నా, రెడీ నేను. ఏ ఊరికి వస్తారో రాండ్రి. రుణమాఫీ చూస్తే గిట్లా, రైతు బంధు చూస్తే గట్ల, పంటల బీమా ఎగ్గొడితివి, అన్ని మోసాలే. ఇవాళ రైతు బీమా జనరల్ ఎవరైనా రైతు చనిపోతే కేసీఆర్ ఉన్నప్పుడు వారం లోపల 5 లక్షలు బ్యాంకులో పడుతుండే. ఇవాళ చిన్నకోడూరులో 2 రైతులు చనిపోయి 1 నెల రోజులు దాటింది. 1 నెల రోజులు దాటినా రైతు బీమా పైసలు ఇప్పటిదాకా వస్తలేవు. రైతు బీమా ఎగబెడితివి, రైతు బంధువు ఎగబెడితివి, రుణమాఫీ సగం సగం, అంత ఆగమాగం. ఏది చక్కగున్నది నీ పాలనలా? ఇవాళ ఎంతో కష్టపడి మేము కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి మేము కాలువ కింద నీళ్లు తెచ్చి ఇంత పంట పండించే సమయానికి ఈ రకంగా రాళ్లు పడి ఇలా రైతులు చాలా బాధపడతా ఉన్నారు. సో నేను ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నా, ఈ రైతులందరినీ కూడా, ఇంట్లో రకరకాల హార్టికల్చర్ పంటలు కూడా ఉన్నాయి, మిర్చి గాని, టమాటా గాని, కూరగాయలు గాని, వరి పంటతో పాటు హార్టికల్చర్ కూడా బాగా దెబ్బతిన్నది. ఈ రైతులందరినీ కూడా ఆదుకోవాలని, ఈ రైతులకు వచ్చే వానకాలానికి ఉచితంగా విత్తనాలు ఇవ్వాలని, ఇన్పుట్ సబ్సిడీ కింద ఎకరానికి 25,000 రూపాయలు ఇవ్వాలని ఈ రోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.